నాకు అంత కమ్మ ఫీలింగో ఇంకో ఫీలింగో ఏదన్నా ఉండుంటే నేను చంద్రబాబు నాయుడు గారిని విమర్శించను, నారా లోకేష్ని విమర్శించను. ఈ క్వశ్చన్ నువ్వు అడగడానికి కారణం కూడా బాలయ్య బాబుని సపోర్ట్ చేసినందుకు, లేకపోతే ఇంకోటి అయ్యి ఉండొచ్చు ఈ మధ్యకాలంలో మొన్న అసెంబ్లీ ఇష్యూలో. నేను చిరంజీవి వర్సెస్ బాలయ్య గారు చూడలే ఆ విషయాన్ని. నేను ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉన్న వైరుధ్యం గురించి మాట్లాడుతున్నా. నా దృష్టిలో బాలకృష్ణ ఏది ఉంటే అది మొహమ్మద్ చెప్తాడు. ఐ బిలీవ్ చిరంజీవి హ్యాస్ ప్లేడ్ అ వెరీ 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 కన్నింగ్ రోల్ ఇన్ దిస్ ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చిరంజీవిని ఇంటికి పిలిచి, బాబు మీరిద్దరూ చక్కగా రండి భోజనానికి అని చెప్పని చిరంజీవిని తన భార్యని పిలిచి భోజనం పెట్టి షాల్వా కప్పి సన్మానం చేసి పంపించి, ఆ తర్వాత మీరు తీసుకొని రండి అంతమందిని అయితే అంతమందిని అంటే వస్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాజ్ సిట్టింగ్ లైక్ యూ. ఇప్పుడు నేను డబేలోని కాళ్ళ మీద పడ్డాను విజయ్, రైట్? ఇప్పుడు నా ఫాలోవర్సో లేకపోతే మన వ్యూవర్సో లేకపోతే నేనంటే ఇష్టపడే వ్యక్తులు చూసారా విజయ్కి ఎంత అహంకారమో, రావణ్ కాళ్ళ మీద పడిపించుకున్నాడంటే డస్ ఇట్ మేక్ సెన్స్? అట్లా మాట్లాడినప్పుడు దీన్ని రిటాలియేట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? నాకుంది. నువ్వు మాట్లాడితే లేదు విజయ్ తనని డిఫెండ్ చేసుకున్నాడు అంటారు. నేను మాట్లాడితేనే దానికి శాంటిటీ ఉంటుంది. అంటే చిరంజీవి బయటకు వచ్చి నీ తమ్ముడు నానాయాగి చేస్తుంటే రోడ్ల మీద పడి సభల్లో మా అన్నయ్యతో దండం పెట్టించుకున్నారో నువ్వు అదా ఇదా అని చెప్పని తిడుతుంటే, యాజ్ ఎ పర్సన్ హూ రిసీవ్డ్ సో మచ్ ఆఫ్ హాస్పిటాలిటీ ఫ్రమ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, యు ఆర్ రెస్పాన్సిబుల్ టు కమ్అట్ అండ్ స్పీక్. కానీ నువ్వేం చేసావు? నీ తమ్ముడికి ఎక్కడ రాజకీయ క్రెడిబిలిటీ దెబ్బతింటతో అని నువ్వు ఒక్క ముక్క కూడా మాట్లాడాల. దట్ ఈస్ అ వెరీ వెరీ కన్నింగ్ క్యారెక్టర్ విజయ్. చిరంజీవి బిహేవ్డ్ యాజ్ ఎ కన్నింగ్ పర్సనాలిటీ.